మీకు తెలియకుండానే చాప కింద నీరులాగా వ్యాపిస్తూ మిమ్మల్ని అమాంతం కబళించేటటువంటి ఒక అదృశ్య హంతకి గురించి, ఒక నిశ్శబ్దమైనటువంటి హంతకి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ రక్తపోటు తాలూకు సాధారణ సమస్యలు మనం కనుక చూస్తే, దీన్ని కనుక అశ్రద్ధ చేస్తే డయాబెటిక్ మెలిటస్ అనేది వస్తుంది. అంటే అధిక రక్తపోటు వల్ల ఈ షుగర్ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. అలాగే డిస్లిపిడిమియా, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ప్రధానంగా మూత్రపిండాల వ్యాధి వచ్చే రిస్క్ ఉంటుంది అధిక రక్తపోటు వల్ల. ఇక బ్రెయిన్ స్ట్రోక్ సరే. అలాగే చాలామందికి తట్టంది ఏంటంటే కంటి సమస్యలు కూడా ఈ అధిక రక్తపోటు వల్ల వస్తున్నాయి. అలాగే గుండె జబ్బులు కూడా. కాబట్టి ఈ బీపీని కంట్రోల్ చేసుకోవటం తెలియాలి. ఏదో రోజువారీగా ఒక టాబ్లెట్ మింగి మన వంతు అయిపోయిందని కాకుండా మొత్తం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ముఖ్యం. ఈ బీపీ వ్యాధిని తగ్గించేటటువంటి వంటింటి ట్రీట్మెంట్స్ ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి, మూడే. పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి, ఈ మూడు కూడా చలువను కలిగించేటువంటి ద్రవ్యాలు. ఈ మూడింటిని కూడా 5 గ్రాముల చొప్పున తీసుకొని మెత్తగా దంచి రోజు ఉదయం రాత్రి గ్లాసుల పాలకి ఈ పొడిని ఒక శనగ్గింజంతా మోతాదులో వేసుకొని తాగుతూ ఉండండి. పాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇలాగా పాలేమో నిద్రకి కూడా సహాయపడతాయి. ఒక 4 రోజులకి ఇది సరిపోతుంది. ఇది రక్తపోటుతో సహా సమస్త ఈ పైచ వ్యాధుల్ని, మూత్ర వ్యాధుల్ని, అలాగే కడుపులో బాధల్ని తగ్గించి మంచి శక్తినిస్తుంది. ప్రధానంగా తాపాన్ని పోగొడుతుంది. నీరసం, నిస్సత్వ ఇలాంటి వాటిని తగ్గించి మంచి లైంగిక శక్తిని పెంచుతుంది. మరొక మంచి ఇంటి వైద్యం, కరివేపాకు పండ్లు కానీ, కరివేపాకు చెక్క కానీ, లేకపోతే ఈ రెండింటిని కానీ బాగా ఎండబెట్టి దంచి పూటకి 2 తులాల ఈ కషాయం చొప్పున, అంటే నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచుకొని 3 పూట్ల తీసుకుంటూ ఉంటే బీపీ వ్యాధిలో వచ్చేటటువంటి ఉపద్రవాలు శాంతిస్తాయి. ముఖ్యంగా రక్తస్రావం తగ్గుతుంది. వీటిని దోరగా వేయించి కారప్పొడిలాగా అన్నంలో కలుపుకొని కూడా మీరు తినచ్చు. ఇంకొక ఆసక్తికరమైన మెడిసిన్, ఇప్ప పువ్వులు. మనం అరణ్యాలలో వెళ్తుంటే కనిపిస్తూ ఉంటాయి. ఇప్ప పువ్వుల్ని నేరుగా పరిమిత మోతాదులో రోజు 3-4 కంటే మించకుండా తీసుకుంటూ ఉంటే బీపీ వ్యాధి తగ్గుతుంది. అలాగే దీంతో అడ్వాంటేజ్ వీర్యపుష్టినిస్తుంది. దీన్ని ఒక గ్లాసు ఆవు పాలతో తీసుకున్నారనుకోండి, నపుంసకత్వం పోతుంది. ఒకవేళ ఎక్కువగా తీసుకుంటే వేపాకుని కానీ, వేప కాయల్ని కానీ, వేప గింజల్ని దంచినటువంటి పొడిని కానీ తినిపించాలి విరుగుడుగా. ఇక మరొక అద్భుతమైన మన ఇంటి లోగిళ్ళలో ఉండేటటువంటి మెడిసిన్ గురించి చెప్తాను. మునగకాయలు బీపీని బాగా కంట్రోల్ చేస్తుంది. మునగకాయల్ని ఎండబెట్టి ఆ లోపల గింజలు ఉంటాయి కదా, వాటిని మాత్రమే తీసుకొని దంచి రోజు ఉదయం సాయంత్రం ఒక 1/2 చెంచాడు పొడిని తీసుకుంటూ ఉంటే సుఖవ్యాధులు, మూత్రవ్యాధులు, నేత్రవ్యాధులు ఇవి తగ్గుతాయి. అయితే మన టాపిక్ బీపీ రక్తస్రావం కూడా దీంతో ఈ మునగ గింజల పొడితో తగ్గుతుంది. ప్రధానంగా ఇది వీర్య వృద్ధిని ఇస్తుంది. కానీ అతిగా తీసుకోకూడదు, మళ్ళీ వేడి చేసే రిస్క్ ఉంటుంది. అలాంటప్పుడు మోతాదు తగ్గించుకోవాలి. ఇంకొక ఆసక్తికరమైన మెడిసిన్ చెప్తాను, కచ్చూరాలు లేదా గంధ కచ్చూరాలు. ఈ పేరుతోటి కిరాణా కొట్లో మీకు ఇవి దొరుకుతాయి. వీటిని మెత్తగా దంచి సమానంగా అతి మధురం అంటే ఎస్టి మధు కలిపి ఈ పొడిని పాలలో వేసుకొని ఒక 1/2 చెంచాడు పొడిని తాగారనుకోండి, మూత్రవ్యాధులు తగ్గుతాయి. అయితే పైచ వ్యాధులు తగ్గుతాయి. అయితే అతి ముఖ్యమైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే బీపీ తగ్గుతుంది. మూత్రవ్యాధులు, పైచ వ్యాధులతో సహా బీపీని ఈ కాంబినేషన్ కంట్రోల్ చేస్తుంది. ప్రధానంగా శరీరానికి పట్టినటువంటి నీరు దీంతో తగ్గుతుంది. మహాబలకరం ఇది. అలాగే వీర్యవృద్ధిని కూడా కలిగిస్తుంది. మూత్రపిండాల్లో ఒకవేళ జబ్బులు ఏమైనా ఉంటే వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే ఇది దగ్గు, ఆయాసాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకొక మంచి మెడిసిన్ ఉసిరికాయ తొక్కుడు. ఈ ఉసిరికాయ తొక్కు అంటారు, లేదా ఉసిరికాయ తొక్కు పచ్చడి. ఇది ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి బీపీని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. డయాబెటీస్ వ్యాధిలో కూడా, మూత్ర వ్యాధుల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. బీపీని బాగా తగ్గిస్తుంది. పెద్ద ఉసిరికాయని ఎండబెట్టి లోపల గింజ తీసేసి పై ఒలుపును మెత్తగా దంచుకోవాలి. దీన్ని రోజు తీసుకుంటూ ఉంటే ఒకటి నేత్ర వ్యాధులకి మంచిది, కంటికి మంచిది, తలదిరగటం తగ్గిస్తుంది, మలబద్ధకం తగ్గిస్తుంది, అజీర్తి, వాంతి, వికారం, దాహం ఇలాంటివి తగ్గుతాయి. ప్రధానంగా ప్రోజీరా అంటే ముసలితనం రాకుండా ఇది కాపాడుతుంది. ప్రధానంగా రక్తంలో ఉండేటువంటి ఈ అతి వేడిని తగ్గిస్తుంది ఈ ఉసిరి అనేది. మూత్రకోశంలో మంటను కూడా తగ్గిస్తుంది. మెయిన్గా బీపీ వ్యాధిలో రక్తస్రావం వెంటనే తగ్గాలి. ముక్కు నుంచి రక్తం కారేటువంటి వ్యాధికి ఈ ఉసిరిలో ఉండేటువంటి విటమిన్ సి ఉపయోగపడుతుంది. అలాగే మరొక వేరియేషను దానిమ్మ పువ్వుల రసం.
ఇది కూడా అంతే. అధిక రక్తపోటు వల్ల ఒకవేళ ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటే దానిమ్మ పువ్వుల రసం బాగా పనిచేస్తుంది. ఈ రసాన్ని 4-5 చుక్కలు ముక్కులో డ్రాప్స్ కింద వేసుకుంటూ ఉంటే వెంటనే ఉపశమనం కనిపిస్తుంది. అలాగే మరొక ఆసక్తికరమైన ఇంటి వైద్యం మామిడి టెంక లోపల ఉండేటటువంటి పప్పు, గరిక గడ్డి, ఉల్లిపాయలు. వీటి రసాలను కూడా ఇలాగ నశ్యం చేపిస్తే కూడా అధిక రక్తపోటు వల్ల అయ్యేటటువంటి నేజల్ బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. మామిడి టెంక లోపల ఉండేటువంటి జీడి తాలూకు పప్పు, అలాగే గరిక, ఇంకా ఉల్లిపాయలు, వీటి కాంబినేషన్ ఈ రసాలని నశ్యం కింద చేయించవచ్చు. దీంతో కూడా ఈ ముక్కు నుంచి రక్తస్రావం అవటం అన్న సమస్య తగ్గుతుంది. ఇక ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి. పెసలు, మరమరాలు, బార్లీ గింజలు, పిప్పళ్ళు, మీకు ఇవన్నీ పెద్ద పచారీ కొట్లలో దొరుకుతాయి. వీటిని సమానంగా తీసుకోండి, తేలిగ్గా దంచండి. 4 చెంచాల పొడిని ఒకరోజు నీళ్ళలో నానబెట్టి మర్నాడు కషాయం కాచుకొని తాగారనుకోండి, బీపీ, రక్తస్రావం ఇవి 2 తగ్గుతాయి. కాబట్టి బీపీ ఉన్న, రక్తస్రావం ఉన్న ఇదొక మంచి కాంబినేషన్. అన్నీ కూడా మన ఆహారాలే కదా. పెసలు, మరమరాలు, బార్లీ గింజలు, పిప్పళ్ళు, వీటి కాంబినేషన్ పచారీ కొట్లో దొరుకుతాయి. సమానంగా తీసుకొని కచ్చా పచ్చాగా దంచి 4 చెంచాల పొడిని ఒకరోజు నీళ్ళలో నానబెట్టి మర్నాడు కషాయం కాచుకోవాలి. ఆ కషాయాన్ని తాగాలి. దీంతో రక్తపోటు అలాగే ఈ రక్తస్రావాలు తగ్గుతాయి. కషాయం అంటే ఏమిటి అంటే 4 రెట్లు నీళ్లు పోసి 1 వంతు మిగిలేలాగా మరిగించడం. ఇక మరొక అద్భుతమైన ఇంటి వైద్యం ఏంటంటే మూలిక వైద్యం, అతి మధురం. ఇది మీకు మూలికల అమ్మేటటువంటి ఆ బజార్లలో, మూలికల అమ్మే అంగళ్ళలో దొరుకుతుంది. అతి మధురం అనేది ఎష్టి మధు అంటారు. దీన్ని మెత్తగా పొడి చేసుకొని పల్చని గుడ్డలో జల్లించుకోవాలి. లేదా ఎష్టి మధు చూర్ణం అన్న పేరుతో ఆయుర్వేద మందుల షాప్లో మీకు ఇది ఫైన్ పౌడర్ దొరుకుతుంది. చాలా చవకిది. 1 గ్లాస్ పాలల్లో 1 పావు చెంచాడు అతి మధురం పొడి కలుపుకొని తేనె కూడా వేసుకొని తాగారనుకోండి, బీపీ అమోఘంగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. బీపీ ఉపద్రవాలు కూడా దీంతో తగ్గుతాయి. కడుపులో చలవ చేస్తుంది అతి మధురం. అతి మధురం దీన్ని మరొక వేరియేషన్ అంటే మన కాంబినేషన్తో ఎలా తీసుకోవచ్చు అంటే అతి మధురం, వట్టివేళ్ళు, తుంగ ముస్తలు లేదా తుంగగడ్డలు, సుగంధి పాల, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష, మంచి గంధం, ఇవన్నీ కూడా మీకు ఎన్ని వీలైతే అన్నిటిని సేకరించండి. పొడిగా కానీ కషాయంగా కానీ అంటే నీళ్ళకి వేసి మరిగించి కషాయ రూపంలో కానీ తీసుకుంటూ ఉంటే బీపీ పెరగకుండా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇంకొక మంచి మహత్తరమైన ఇంటి వైద్యం పచ్చకర్పూరం 1 భాగం, జాజికాయ 2 భాగాలు, లవంగాలు 4 భాగాలు, మిరియాలు 5 భాగాలు, పిప్పళ్ళు 6 భాగాలు, శొంఠి 7 భాగాలు. చూసారు మీరు, ఇంక్రీజింగ్ ట్రెండ్లో మనం వీటన్నిటిని తీసుకుంటున్నాం. మరొకసారి ఈ ఫార్ములా చూద్దాం. పచ్చకర్పూరం 1 భాగం, జాజికాయ 2 భాగాలు, లవంగాలు 4 భాగాలు, మిరియాలు 5 భాగాలు, పిప్పళ్ళు 6 భాగాలు, శొంఠి 7 భాగాలు. ఇలా కొలతగా తీసుకొని వేటికవి మెత్తగా దంచండి. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలని దోరగా వేయిస్తే మంచిది. ఇప్పుడు మెత్తగా దంచుకున్న తర్వాత ఈ పొడులన్నింటినీ కలిపి ఆ మొత్తం పొడికి సమానంగా పంచదార కలిపి రోజు ఈ పొడిని 1 టీ స్పూన్ పొడిని నేరుగా కానీ పాలల్లో కలిపి కానీ తేనెతో కానీ తీసుకుంటూ ఉంటే అధిక రక్తపోటు కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆయాసం, దగ్గు, ఆకలి లేకపోవటం, రుచి తెలియకపోవటం, ఛాతిలో నొప్పి ఇలాంటివి కూడా ఈ ఫార్ములాతో తగ్గుతాయి. ఇలాగా వీటిని మీరు వాడుకోవచ్చు. కాబట్టి బీపీ మహమ్మారి మిమ్మల్ని ఒకవేళ భయపెడుతూ ఉంటే దాన్ని మీరు భయపెట్టాలి. అంటే ఏమీ చేయలేదనేటువంటి ఆత్మవిశ్వాసం మీలో ఉండాలి. అప్పుడు దీంతో ఎదుర్కోగలుగుతారు. అంటే బీపీ కంట్రోల్లో పెట్టడం మీకు తెలుసు, దాన్ని రానియకుండా నిరోధించడం కూడా మీకు తెలుసుకున్నారు. కాబట్టి ఆయురారోగ్యాలను మీరు సాధించుకోవాలంటే ఇలాగా ఈ మహమ్మారుల్ని, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని కంట్రోల్లో పెట్టుకోవటం చాలా అవసరం. దానికి ఆయుర్వేదం సూచించేటువంటి ఈ ఆహార ఔషధాలు మీకు ఉపయోగపడతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్, లవ్ యూ ఆల్. శుభం.